హాయ్ ఎవరివన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మొక్కల గురించి. మొక్కలని ఎలా సంరక్షించాలి, ఎలా పెంచాలి. మొక్కల్ని ఏదో తెచ్చి వేసామంటే అవ్వదండి. మన మన ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, ఎలాగా ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాము, అలాగే సేమ్ మొక్కల్ని కూడా అలాగే చూడాలండి. వాటికి కూడా గ్రీన్ కలర్ వెళ్ళిపోయి ఎల్లో కలర్ వస్తుంది. మళ్ళీ చిన్న చిన్న చీడ పురుగులు అటాక్ అవుతాయి, చీమలు పడతాయి. అవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉండేలా, క్లీన్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలన్నమాట మొక్కలు. సో మొక్కలను చూడంగానే ఇది గ్రీన్గా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా, బుషీగా ముద్దుగా బుద్ధిగా ఉందా లేదా. ముద్దుగా బొద్దుగా అంటే ఇంత బుషీగా ఉంటుంది అనమాట. చాలా చాలా గుబురుగా ఉందా లేదా, అండ్ ఏమన్నా చీడ పురుగులు అండ్ చీమలు ఏమన్నా పట్టినాయా, వాటిని అటాక్ చేస్తున్నాయా అని మనము చూస్తూ కనిపెడుతూ ఉండాలండి. అవి ఎలా నివారించాలని కూడా మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అవి ఏం కాదండి, మనం కిచెన్లో వేస్టేజ్తోనే మనం అన్నిటికీ నివారణ ఉంది. మొక్కలకి ప్రత్యేకంగా డబ్బులు అయితే ఏమీ ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం కొంచెం కేర్ తీసుకుని, కొంచెం టైం తీసుకుని, కొంచెం వాటిని తయారు చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఇంత బుషిగా గ్రీన్గా ఉండే మొక్కల్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా, ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా వాటిని చూస్తూ కాసేపు గడుపుతూ వాటితో కాసేపు మొక్కలతో కూడా మాట్లాడవచ్చండి. మీకు తెలుసో లేదో, నేను డైలీ మా మా మొక్కలతో మాట్లాడతాను. బుజ్జి కన్నా, చిన్ని కన్నా, నీకు వాటర్ కావాలా, నీకు ఏమన్నా బలానికి టానిక్ కావాలా అని మాట్లాడుతుంటే మా ఇంట్లో వాళ్ళు పిచ్చి పట్టిందనమాట అంటారు. సో అది పిచ్చేనండి, అదొక ఇష్టం అనమాట. మొక్కలంటే అంత ఇష్టం నాకు, పిచ్చి ప్రాణం. సో అందుకు నేను చాలా చాలా కేర్ తీసుకుంటాను. నాకున్న కొంచెం టైంలో అయినా సరే ఎవ్రీడే 1 అవర్ తప్పకుండా ప్రతి మొక్కని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఇష్టం అది మొక్కలతో గడపడం. సో అందుకే నాలాగా మొక్కల పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట, షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇంకా మొక్కల గురించి ఏమేమి తెలుసు, ఏమేమి మీ ఇంట్లో మొక్కలకి ఏమేమి ఫుడ్ ఇస్తున్నారు, ఎంత హెల్తీగా ఉన్నాయనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే మొత్తం వీడియోని చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. కిచెన్ కా వేస్ట్, గార్డెన్ కా బెస్ట్. ఏంటో చూసారా? సో ఇవేంటో చూసారా? ఎగ్ షెల్స్ అనమాట, గుడ్డు పెంకులు. వీటితో చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మన మొక్కలకి కావాల్సిన కాల్షియం అండ్ పొటాషియం అన్నీ కూడా పుష్కలంగా అందుతాయి అన్నమాట. ఈ గుడ్డు పెంకుల్ని 2 రోజులు ఎండలో ఎండబెట్టి తర్వాత ఇట్లా క్రష్ చేసేసుకుని ఇవి మిక్సీ పట్టేస్తే ఒక పౌడర్ ఫామ్ అవుతుంది, పౌడర్ వస్తుంది అన్నమాట. గుడ్డు పెంకుల్ని ఇలాగే కొంతమంది డైరెక్ట్గా మొక్కల్లో గుచ్చేస్తూ ఉంటారండి. అలా గుచ్చకండి. సో అలా గుచ్చడం వల్ల ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, వానపాములు, ఎర్రలు అంటాము, అవి కట్ అయిపోతాయి అన్నమాట. ఇది చాలా షార్ప్గా ఉండేది కదా, అవి మొక్కలు అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఎప్పుడు కూడా మొక్కలకి డైరెక్ట్గా గుచ్చకండి. ఇట్లా క్రష్ చేసేసి మిక్సీలో వేసామనుకోండి, మంచి పౌడర్ ఫామ్ అవుతుంది. అది అప్పుడు మొక్క తీసుకోవడానికి కూడా సాయిల్లో మిక్స్ అయ్యి మంచి మొక్క న్యూట్రిషన్స్ అందడానికి చాలా చాలా ఈజీ అవుతుంది. సో ఎండలో ఎండబెట్టడం వల్ల లోపల ఉన్న తేమను పారిపోయి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచి కాల్షియం మొక్కలకి అందుతుంది. సో చిటికలో వెళ్ళి మిక్సీ పట్టుకొచ్చేస్తాను, చూస్తూనే ఉండండి. గుడ్డు పెంకుల్ని పౌడర్ చేశాను. ఓ మై గాడ్, చూసారా పౌడర్ ఎలా ఫామ్ అయిపోయిందో? కాల్షియం పౌడర్ రెడీ. పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని మంచిగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఎవ్రీ 15 డేస్ ఒకసారి, 1 మంత్ ఒకసారి మొక్కల మొదల్లో కానీ, మట్టి కింద కానీ, సాయిల్లో కానీ వేస్తూ ఉంటే మంచి ఫ్లవరింగ్, మంచి ఫ్రూట్స్, మంచి ఆకుకూరలు మనకి అందిస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో కాల్షియం పౌడర్. ఈ పౌడర్ ఫామ్ అయ్యి మనకు ఒక న్యాచురల్ కాల్షియం పౌడర్
రెడీ అయిపోయింది మన మొక్కల కోసం. రూట్స్ని ఎప్పుడు కూడా కట్ అయ్యేలా చూడకూడదు. ఇట్లా సాయిల్ని ఒకసారి ఇలా లూజ్ చేసేసి ఆ తర్వాత ఈ కాల్షియము అండ్ మెగ్నీషియము పుష్కలంగా ఈ మొక్కలకి అందుతాయి అన్నమాట. ఈ గుడ్డు పెంకుల పౌడర్ వేయడం వల్ల మంచిగా రూట్స్ కొత్తగా వేర్లు వచ్చి మొక్కకి బలం చేకూరి మొగ్గలు రావడానికి మంచి మొగ్గలు మంచి అంటే మంచి కలర్ఫుల్గా ఫ్లవర్స్ కానీ కాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అవుట్డోర్ ప్లాంట్స్ ఏంటి చూడంగానే చక్కగా ముద్దుగా గ్రీన్గా ఉండేలాగా కనిపిస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో మంచి హెల్తీగా ఉంటాయి మొక్కలు. అది సో ఇది 15 డేస్కి ఒకసారి ఇలా ఇచ్చేసి కొంచెం దాని మీద ఇలా మట్టి కప్పేయాలన్నమాట. పైన మళ్ళీ వేసాం అనుకోండి చీమలు అవి పట్టేసి తినేస్తూ ఉంటాయి. సో మట్టి అడుగున వేసేసి ఇలా కప్పేస్తే మంచిగా వాటర్ వేసాం అనుకోండి అది రోజు కొంచెం ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుని రూట్స్ కొత్తగా ఫామ్ అయ్యి హెల్తీగా ఉండేలా చేస్తుంది అనమాట. సో కాల్షియం పౌడర్, కాల్షియం మెగ్నీషియం మండుగా ఉంటుంది. ఈ గుడ్డు పెంకుల పౌడర్, ఎగ్షెల్స్ పౌడర్ 15 డేస్కి ఒకసారి లేకపోతే 1 మంత్కి ఒకసారి మొక్క మొదల్లో కొంచెం సాయిల్ని కలిపి సాయిల్ని గుల్ల చేయాలండి. ఎప్పుడు మనము ఫర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ని కొంచెం గుల్ల చేసి ఆ తర్వాత అది ఇస్తే చాలా బాగా రూట్స్లోకి వెళ్ళి కొత్త రూట్స్ రావడానికి సాయిల్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్లోని నీట్గా కరిగిపోద్ది అనమాట. సో మొక్క ఎప్పుడు కూడా మొక్కలో మట్టి ఇలా పొడిగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే మనకి కొత్త రూట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం ఏదైతే న్యాచురల్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుని నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. ఇది ప్రతి మొక్కకి కూడా ఎవ్రీ 15 డేస్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాగా సాయిల్ కొంచెం లూజ్ చేసేసి ఇలా మొక్క మొదల్లో వేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే ఒక్క చిన్న పాట్లోనే ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూసారా, 1 2 3 4 వచ్చేసాయి అనమాట. ఇంకా నాకు టైం లేదు, ఇది మళ్ళీ రీపాటింగ్ చేయాలన్నమాట. ఎంత గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా అండ్ హెల్దీగా ఉంది. ప్లాంట్స్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. వచ్చేసి టీ బ్యాగ్స్ అండి, గ్రీన్ టీ మేము తీసుకున్న తర్వాత గ్రీన్ టీ బ్యాగ్స్ పడేయకుండా నేను ఎండలో పెడతాను అనమాట. డైలీ ఈ టబ్లో వేసేసి ఎండలో పెట్టేస్తే చక్కగా ఆరిపోయి మనకు ఒక పౌడర్ లాగా ఇది చూసారా ఎండిపోయింది, పూర్తిగా డ్రై పౌడర్ అయిపోయింది అనమాట. సో పచ్చి పౌడర్ వేసేసామంటే మొక్కలకి పచ్చిగా వేసామంటే అది ఫంగస్ ఫామ్ అయిపోతుంది. మళ్ళీ కింద ఏరు పురుగు అంటాం కదా, ఇలా పౌడర్లా ఉండాలన్నమాట. డ్రై అయిపోయి మళ్ళీ రీయూజ్కి మంచిగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇంత డ్రైగా వేయడం ఎందుకంటే ఈజీగా సాయిల్ అబ్జర్వ్ చేసుకుని మంచి న్యాచురల్ న్యూట్రియన్స్ రూట్స్కి అందుతాయి అన్నమాట. రూట్స్కి అందడం వల్ల ఏమవుద్ది, కొత్తగా రూట్ ఫార్మేషన్ అవుతుంది. కొత్త వేర్లు వచ్చి ఎప్పుడైతే మనకి కొత్త వేర్లు కింద వచ్చినాయో పైన వెంటనే చిగురు వస్తాయి అన్నమాట. అది ఒక సిగ్నల్ అన్నమాట. ఎప్పుడైతే అప్పుడు కొత్త చిగురు రాగానే ఏమొస్తుంది, కొత్తగా మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. సో అంత న్యాచురల్ ఫర్టిలైజర్ అనమాట ఇది. టీ పౌడర్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. నైట్రోజన్, మొక్కకు కావాల్సిన నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, టెన్నిన్ అని మంచి ఈ టెన్నిన్ అనేది చాలా అవసరమైన న్యూట్రియన్ అనమాట మొక్కలకి. కాల్షియం అండ్ మెగ్నీషియం పౌడర్ అండ్ ఇదేమో టీ పౌడర్ వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ టెన్నిన్ అన్నీ న్యాచురల్ ఫర్టిలైజర్స్ అనమాట. మనం కిచెన్ వేస్ట్తో చూసారా ఎంత మంచి ఫుడ్ని మనం మొక్కలకి ఇస్తున్నాము, ఎంత ఆనందంగా ఉండిద్ది. అవి అంత బౌన్సీగా బుషీగా ఆరోగ్యంగా కనిపిస్తుంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఉన్నదండో, ఇంకొక ముఖ్యమైన న్యాచురల్ ఫర్టిలైజర్ ఏంటో చూసారా, బనానా పీల్, అరటి తొక్కలు.
అబ్బా ఏమన్నా ఫుడ్ అండి ఇది. మొక్కలకి చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట బనానా పీల్. ఈ బనానా పీల్ని పడేయకుండా రోజు మనం తిన్న వెంటనే ఒక గ్లాస్ వాటర్లో కానీ ఒక బౌల్లో కానీ ఇది వాటర్లో వేసి ఉంచామంటే మంచి న్యాచురల్ ఫర్టిలైజర్ అందుతుందన్నమాట మన మొక్కలకి. సో ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. న్యాచురల్ న్యూట్రియంట్ ఫర్టిలైజర్ బూస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి ఎంత ఇష్టం అంటే మొక్కలకి, మనము బూస్ట్ తాగినంత ఎనర్జీ మొక్కలకి వస్తుందన్నమాట. సో అందుకని బనానా తొక్కల్ని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సో ఇప్పుడు ఈ బనానా తొక్కల్ని చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకుని ఇది ఓవర్ నైట్ అంతా ఈ వాటర్లో వదిలేసేయండి. నైట్ అంతా వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ పొద్దున్నే లేచిన తర్వాత ఇట్లాగా మొత్తం అరటిపండు తొక్కల్ని ఇట్లా క్రష్ చేసేసి ఇలా మెదిపేస్తే మంచి లిక్విడ్ తయారవుతుందండి. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా తయారైందో మన మొక్కలకి బూస్ట్ డ్రింక్ అనమాట. సో రెడీ అయిపోయిన మన అరటిపండు తొక్కల బూస్ట్ డ్రింక్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకోవాలి. సో ఇలా రెడీ అయిపోయిన అరటిపండు తొక్కల బూస్ట్ డ్రింక్ని ఇలా మనము ఫిల్టర్ చేసేసుకుంటే ఆ తొక్కలన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. మనము ఈ వాటర్కి మళ్ళీ ప్లెయిన్ వాటర్ రెండింతలు మనము కలిపి అప్పుడు మొక్కల మొదల్లో వేయాలండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్క మొదల్లో ఒక గ్లాసు నీళ్లు వేసామంటే దానికి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ కూడా మొక్కకి పుష్కలంగా అందుతాయి అన్నమాట. వచ్చిన ఈ బనానా పీల్ని మట్టిలో పెట్టేసి దీని మీద ఫుల్గా మట్టి వేసేయాలన్నమాట. అప్పుడు అది కూడా చాలా చాలా న్యాచురల్ న్యూట్రియంట్స్, న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట ఇది. సో మొక్కలకు కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం, సల్ఫర్ అన్నీ కూడా పుష్కలంగా అందుతాయి అన్నమాట. ఈ వాటర్కి మళ్ళీ ప్లెయిన్ వాటర్ రెండింతలు మనము కలిపి అప్పుడు మొక్కల మొదల్లో వేయాలండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్క మొదల్లో ఒక గ్లాసు నీళ్లు వేసామంటే దానికి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ కూడా మొక్కకి పుష్కలంగా అందుతాయి అన్నమాట. మొక్కకి స్ప్రే చేయడానికి కూడా ఇలాగా ఉపయోగపడుతుందండి. మనము ఫిల్టర్ చేస్తాం కాబట్టి స్ప్రే చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది. స్ప్రే చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయండి. ప్రతి చిగురు కూడా మొత్తం మొక్క అంతా కూడా పీల్చుకుని ఈ బనానా వాటర్ని మంచి గ్రీన్గా ఉండేలా చేస్తుంది అండ్ కొత్త చిగుర్లు వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. సో ఇండోర్ ప్లాంట్ అవనివ్వండి, అవుట్డోర్ ప్లాంట్ అవనివ్వండి, ఏటికైనా సరే మనము ఈ ఫర్టిలైజర్ న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసిన ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఏదైనా సరే ఇవ్వచ్చండి. అది కూడా 15 డేస్కి ఒకసారి మనం ఇలాగా స్ప్రే చేసాం అనుకోండి. చూసారా మొక్క ఎంత హాయిగా ఫీల్ అవుతుందో. అండ్ ఇక్కడ ఉన్న ఈ చిగుర్లు అన్నీ మొదళ్ళ వరకు తడిచి కొత్త రూట్స్ ఫామ్ అయ్యి ఈ వాటర్ అలాగా మట్టిలోకి అలా వెళ్తుంది కదండి. అప్పుడు కొత్త రూట్స్ ఫామ్ అయ్యి పైన కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. సో స్ప్రే చేయడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఇలా మొక్కకి బూస్ట్ అనమాట. మనము ఇంట్లో పెంచుకునే మొక్కలన్నీ కూడా ఇలాగా 15 డేస్కి ఒకసారి బనానా తొక్కల నీళ్ళు ఇలా ఇచ్చామనుకోండి చాలా బుషిగా ఉంటాయంట. బొద్దుగా గుబురుగా మొక్క ఎప్పుడు కూడా గుబురుగా ఉంటే గ్రీన్గా ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. అందంగా ఉందంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇలాగ ఎవ్రీ 15 డేస్కి ఇలా స్ప్రే అవ్వడం వల్ల చాలా చాలా అన్ని మొక్కలకి, ఈ మొక్క ఆ మొక్క అనేం కాదు, పండ్ల మొక్కకి, పువ్వుల చెట్లకి, పండ్ల మొక్కలకి అండ్ ఆకుకూరలకి అండ్ మిర్చి ఏదైనా సరే A to Z ఏ మొక్కకైనా సరే ఈ బనానా వాటర్ బూస్ట్ అనమాట. మొక్కలకి డ్రింక్ బూస్ట్.
చూసారా మా మొక్కలు అన్నీ కూడా ఎంత గ్రీన్గా ఉంటాయో అసలు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో, నేను ఎప్పుడు ఈ వీడియో చేసినా సరే నాకు మనసులో ఒకటే ఉండిద్ది, నా మైండ్లో కనీసం ఒక 10 మెంబర్స్ చూస్తే ఒక్కరికైనా సరే నేను తీసిన వీడియో, నేను చెప్పిన మాటలు ఒక్కళ్ళకైనా సరే ఉపయోగపడాలన్నదే నా ఎయిమ్ అనమాట. సో అలాగా ఏదైనా సరే నేను అలా ఉపయోగపడాలి ఎవరికైనా సరే. ఏదో వ్యూస్ కోసం, ఏదో లైక్స్ కోసం అట్లా చేయటానికి నాకు ఇష్టం ఉండదండి. సో అందుకే నేను ఎంత ప్రిపేర్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ ప్రతిదీ నేను ఏదైతే ఫాలో అవుతానో ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అదే చూపిస్తున్నానండి నా వీడియోస్లో. మీరు ఎక్కడైనా సరే చూడొచ్చు, ఏ వీడియో అయినా చూసి కామెంట్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్. నమస్తే ఆల్.